అమెరికాలో ఇప్పటి వరకు అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ దారులపైన కత్తి దూస్తుంది. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చని గ్యారంటీ లేదని తేల్చేసింది. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇప్పటి వరకు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారితో పాటు ఇప్పటికే గ్రీన్ కార్డు కలిగిన వారి గుండెల్లోనూ రైలు పరిగెడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాకు అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిని ట్రంప్ ప్రభుత్వం బేడీలు వేసి ఏసీ లేని సైనిక విమానాల్లో వారి వారి దేశాలకు తరలించిన సంఘటనలను ఎన్నో చూసాం. అలాగే అక్రమ వలసదారులను కొందరిని గ్వాటెమాలా జైల్లో పెట్టిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇక మొన్న ఉన్నత విద్యలకు అమెరికా వచ్చిన విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేయడం నిషేధమని ప్రకటించారు ట్రంప్. ఇంక ఇప్పుడు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన వలసదారులకు అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కు లభిస్తుందన్న గ్యారంటీ లేదని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తాజాగా తేల్చి చెప్పేశారు. దీంతో ఈ కార్డుల చెల్లుబాటుపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అమెరికాలో ప్రస్తుతం గ్రీన్ కార్డులు శాశ్వత నివాస గుర్తింపుకు చిహ్నంగా ఉన్నాయి. విదేశీయులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు జేడీ వ్యాన్స్ ప్రకటనతో ఇకపై అలాంటి గ్యారంటీ ఏమీ లేదని తేలిపోయింది. గ్రీన్ కార్డులపై శాశ్వత నివాసం అని ఉన్నంత మాత్రాన వారు శాశ్వతంగా ఇక్కడే ఉండేందుకు గ్యారంటీ లేదని జేడీ వ్యాన్స్ తన ప్రకటనలో తెలిపారు. ఇది ప్రాథమికంగా వాక్ స్వాతంత్రానికి సంబంధించినది కాదని, ఇది జాతీయ భద్రత గురించని వ్యాఖ్యానించారు. కానీ అమెరికన్ ప్రజలుగా మన జాతీయ సమాజంలో ఎవరిని చేరాలని నిర్ణయించుకుంటామనే దాని గురించి కూడా ఇది చాలా ముఖ్యమైనదని ఫాక్స్ న్యూస్ లో ది ఇంగ్రహం యాంగిల్ హోస్ట్ లారా ఇంగ్రహం కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. విదేశాంగ కార్యదర్శి అధ్యక్షుడు ఈ వ్యక్తి అమెరికాలో ఉండకూడదని నిర్ణయించుకుంటే వారికి ఇక్కడ ఉండటానికి చట్టపరమైన హక్కు ఉండదని జేడీ వ్యాన్స్ తేల్చి చెప్పేశారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో గత వసంతకాలంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్నందుకు అరెస్ట్ చేసిన కొలంబియా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహమ్మద్ ఖలీల్ అరెస్టుపై స్పందిస్తూ వ్యాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలీల్ గ్రీన్ కార్డును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసిందని అతను న్యాయవాది చెప్పారు. కానీ విచారణ జరిగే వరకు అతన్ని బహిష్కరించే తక్షణ ప్రయత్నాన్ని న్యూయార్క్ ఫెడరల్ జడ్జ్ జెస్సీ ఫర్మాన్ అడ్డుకున్నారు. వాస్తవానికి నేరపూరిత కార్యకలాపాలు, దేశం నుండి ఎక్కువ కాలం గైర్హాజరు కావడం లేదా ఇమిగ్రేషన్ నిబంధనలు పాటించడంలో వైఫల్యం వంటి కొన్ని పరిస్థితుల్లో గ్రీన్ కార్డును రద్దు చేయడానికి అమెరికాకు చట్టాలు అనుమతిస్తున్నాయని, మరి ఇక నుంచి ఈ గ్రీన్ కార్డు హోల్డర్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.